డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబులు ఉన్నారు. సెక్రటేరియట్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమయ్యారు. ఇక రైతు భరోసాపై సబ్ కమిటీ చర్చ ముగిసింది. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సబ్ కమిటీ నివేదిక కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ఇవాళ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రైతు భరోసాపై నియమించిన సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఎట్టి పరిస్థితిలో సంక్రాంతి వరకు రుణమాఫీ ఏదైతే రైతు భరోసా నిధిని విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అసెంబ్లీ చెప్పిందో మాట ప్రకారం కసరత్తు చేసేందుకు దానిపైన పూర్తి స్థాయిలో చర్చించేందుకు సబ్ కమిటీలో చైర్మన్ భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, తర్వాత వ్యవసాయ శాఖ మరియు ఆర్థిక శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే గత టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు భరోసా నిధులు సంవత్సరానికి 10,000 రూపాయలు వేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే సంవత్సరానికి 15,000 వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే రైతు భరోసా విషయంలో గతంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో రైతుల సంఘాలతో రైతులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. రైతు భరోసా ఏ స్థాయిలో ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనే దానిపైన కసరత్తు చేశారు. దానిపైన విధి విధానాలు కూడా చట్టం ఇప్పటికే రూపొందించింది. వాస్తవానికి మొన్న మొత్తం అసెంబ్లీలో అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా సేకరించింది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్ ఆ పథకం ప్రకారమే రైతు భరోసా ఇచ్చేందుకు వైపు ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పి తెలుస్తా ఉంది. 10 ఎకరాల లోపు ఇవ్వాలా, 5 ఎకరాల లోపు ఇవ్వాలా అనే దానిపైన కూడా కసరత్తు ఉంది. ముఖ్యంగా ఐటీ పేయర్స్, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్తో పాటు తర్వాత ప్రజాప్రతినిధులు ఎవరికి కూడా రైతు భరోసా కింద నిధులు ఇవ్వని చెప్పి డిసైడ్ అయింది. కాబట్టి అసలు 10 లక్షల మందికి ఇవ్వాలి. 10 ఎకరాల లోపు తీసుకుంటే ఎంతమంది ఉన్నారు, 5 ఎకరాల లోపు తీసుకుంటే ఎంతమంది ఉన్నారు, పంట పండించే భూమి ఎంత, దీనిపైన కూడా మొత్తం కసరత్తు పూర్తి నేపథ్యంలో సంక్రాంతి లోపు ఏదో ఖచ్చితంగా ఒక విధమైన విధి విధానాలు రూపొందించి రైతు భరోసాను విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం తథ్యమని కృష్ణా